బాకర్ వడ. అంటే పేరు చాలా కొత్తగా ఉంది ఏంటి అనిపిస్తుంది కదా. అవునండి, ఇది మహారాష్ట్రలో బాగా ఎక్కువగా చేసుకునేటువంటి స్నాక్ అనమాట. అంటే ఇక్కడ కూడా కొన్ని స్వీట్ షాప్స్లో మనకు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నార్త్ ఇండియన్ స్వీట్ షాప్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. మరి మహారాష్ట్రియన్ స్పెషల్ మన బాకర్ వడను మనం కూడా తయారు చేసుకుందాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాకర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పసుపు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నువ్వులు కొద్దిగా, సోంపు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు. బకర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు పేరు కొత్తగా ఉంది, మహారాష్ట్ర స్నాక్ బకర్ వడ. ఇదేంటి అర్థం కాకుండా ఉంది, ఎలా చేయాలి, అసలు ఏవన్నీ ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నాయా, ఇలా మీరు ఆలోచిస్తున్నారా? అసలు అక్కర్లేదండి, అన్ని మన ఇంట్లో ఉండేవే. శనగపిండి, గోధుమ పిండి ఉండేవే కదా, ఎండు కొబ్బరి, మిగతావన్నీ ధనియాలు, ప్రతిదీ ఇంట్లో ఉండేదే అండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే చేసుకునే విధానం కొంచెం కొత్తగా ఉంటుంది అంతే. అయితే శనగపిండి గురించి చెప్పాలి అంటే ఇది మనకు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఒంట్లో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే దాంట్లో శనగపిండి, ఈ శనగలు ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మంచి మినరల్స్ ఉంటాయి. తర్వాత అంటే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా మనకు శనగపిండి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్ని కూడా చాలా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా బ్లడ్ కౌంట్ పెరగడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలా ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం శనగపిండి గురించి. ముందుగా ఇక్కడ మనం నూనె పెట్టుకున్నాం, ఇప్పుడే ఆన్ చేయనక్కర్లేదు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ముందు ఒక పిండి సిద్ధం చేసుకోవాలి. ఆ పిండిలో ఏమేమి వేస్తున్నాము అంటే కాస్త శనగపిండి వేసుకుందాం, శనగపిండి, అందులో కాస్త గోధుమ పిండి, కాస్త పసుపు, కొంచెం ఉప్పు. ఒకసారి ఇది మనం నీళ్లు పోసుకొని కాస్త ఒక చుక్క నూనె వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇందులో మనము కొంచెం నూనె వేసుకుందాం. ఒక పిసరు నూనె వేసుకొని చక్కగా, వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిదండి, వేడి నీళ్ళు పోసుకొని చక్కగా కలిపేసుకోవాలి. లేదు అంటే మామూలు నీళ్ళు కూడా పోసేసుకోవచ్చు. ఇది ఒకసారి మనం స్పూన్తో కలిపేసుకుందాం. ఇది మనకు రంగు కూడా కాస్త పసుపు రంగులోనే ఉంటుంది కాబట్టి ఒకవేళ పసుపు ఏమైనా మీకు తక్కువగా అనిపించింది అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు ఎందుకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఇంకొంచెం వేసుకున్నాను. ఇది ఒకసారి మనం చక్కగా కలిపేసుకుందాం. మామూలు చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఇది ఒకసారి ముందుగా స్పూన్తోనే ఒకసారి గట్టి కలిపేసుకున్న తర్వాత చివరిగా మనం చేతులు వాడచ్చు. మనకి ఈ శనగపిండి నీరసం కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. అంటే కొందరికి ఏంటంటే త్వరగా నీరస పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి, ఆ నీరసం బాగా తగ్గడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలున్న, క్యాన్సర్ ఉన్న వాటి కణాలను తగ్గించడానికి కూడా మనకు శనగపిండి, శనగలు చాలా బాగా దోహదం చేస్తూ ఉంటాయి. అలాగే చెప్పినట్టుగా గుండెకి చాలా మంచిది, ఎనర్జీకి చాలా మంచిది, బోన్స్ అంటే ఎముకలను పటిష్టంగా చేయడానికి కూడా మనకు శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకున్నామండి. ఇంకొంచెం కావాల్సింటే శనగపిండి కావాలి, ఏదైనా ఇతర పిండి కావాలి అనుకున్నప్పుడు మీరు చక్కగా వేసేసుకోవచ్చు. పక్కాగా చక్కగా కలిపేసుకోవాలి. చూసారా, మనకి పసుపు రంగు కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కాస్త చేతితో కలిపేసుకుందాం చివరిగా. ఇలా చక్కగా కలిపేసుకుందాం. దీన్ని మనము కాసేపు పక్కన పెట్టేసుకుందాం, ప్రస్తుతం అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఎండు కొబ్బరి ముక్కలు, ఇలా మనము ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా, ఇది ఒక 1/2 కప్ అనుకోవచ్చు ఎండు కొబ్బరి ముక్కలు. దానికి సరిపడా నువ్వులు మంచి కాల్షియము, నువ్వులు ఒక 1.5 నుంచి 2 స్పూన్లు. ఆ తర్వాత సోంపు కొంచెమే వేస్తున్నానండి. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, దాని రుచి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఇది మహారాష్ట్ర స్నాక్ కాబట్టి అది లేకుండా మాత్రం చేయకండి. 1 స్పూన్ జీలకర్ర, అంతకు కొంచెం తక్కువ
ధనియాలు, ఆ తర్వాత కొంచెం గసగసాలు, ఆ తర్వాత కాస్త కారం, 1 నుంచి 1.5 స్పూన్ దాకా కారం. వీటన్నిటిని మనం చక్కగా పొడి కొట్టుకుందాం, పొడిలాగా సిద్ధం చేసుకుందాం. నున్నటి పొడి, కచ్చా పచ్చగా అలా ఏం కాదు, నున్నటి పొడి కొట్టుకుంటే ఆ తర్వాత మన బకరవడలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆహా, పొడి మాత్రము చూడ్డానికి బాగుంది, సువాసన కూడా అద్భుతంగా వస్తుంది. ఇందులో అన్నీ ఉన్నాయండి. అంటే నువ్వులు, అంటే మంచి రుచిని బాగా పెంచేటువంటి ప్రతి పదార్థం కూడా ఇందులో ఉందని చెప్తాను నేనైతే. ఇది మనకు వేరే కూరలకు కూడా మీరు వాడుకోవచ్చు. సాధారణంగా మనము వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, ఏ కూరకైనా కూడా వాడుకోవచ్చు. ఇది ఇలా మనకు పొడి సిద్ధంగా ఉంది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం తయారు చేసుకున్న పిండి ఇక్కడే ఉంది. ఇప్పుడు డీప్ ఫ్రై నూనెను మనం వేడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మన ముఖ్యమైన ప్రొసీజర్ అన్నమాట. ఇలా చక్కగా మనం చపాతీ పీట మీద ముందు ఇలా తీసేసుకుందాం. తీసుకొని చక్కగా ఒత్తేసుకుందాం. ఇలా కొంచెం నూనె రాసుకుంటూ చేసుకోవచ్చు, లేదా పొడి పిండి రాసుకుంటూ కూడా చేసుకోవచ్చు. చక్కగా కొంచెం పల్చగా, అంటే మరీ లావుగా అక్కర్లేదండి, కాస్త పల్చగా చేసుకుంటే సరిపోతుంది. చూసారా రంగు? ఇప్పుడు నేను ఎందుకు పసుపు అన్నాను ఇంతకుముందు, చూసారు కదా, ఇది మనకి పసుపు రంగులో ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకే కరెక్ట్గా మనకు పసుపు కూడా పడాలి. ఇప్పుడు ఇలా చక్కగా రోటీలాగా ఒత్తుకున్న తర్వాత చింతపండు గుజ్జుని కొంచెం థిక్గా చేసుకొని పెట్టుకున్నామండి. దాన్ని చక్కగా ఈ రోటీకి అప్లై చేసుకుందాం. ఇలా చక్కగా అప్లై చేసేసుకున్నాము. ఆ తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో, ఈ మసాలా పొడి, దాన్ని చక్కగా చేతితో కూడా హాయిగా వేసేసుకోవచ్చు అండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా చక్కగా దాని మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇది మనకు కావాల్సినంత క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అలా చూసుకొని వేసేసుకోవచ్చు. చేసుకొని ఒక్కసారి ఇలా నీట్గా ప్రెస్ చేసేసుకుందాం. ఈలోపు స్టవ్ కూడా వెలిగించేసుకుందాము. నూనె వేడవుతూ ఉంటుంది. ఇలా మనం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి చక్కగా ఇలా రోల్ చేసుకుందాం. ఇలా చక్కగా రోల్ చేసుకొని కార్నర్స్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకుందాం. ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక నైఫ్తో ఇలా మధ్యలో కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసి చూసారా అండి? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఉందనుకోండి, దాన్ని ఇలా కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. అంటే మనకు వేగడానికి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కూడా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా అండి, రంగు ఎంత బాగా వచ్చిందో, చూడడానికి ఎంత బాగున్నాయో. ఇలాంటివి మనకు పిల్లలు చూస్తే కూడా చాలా ఆకర్షణీయంగా ఫీల్ అవుతారు అనమాట. ఎంత బాగుంది కదా అన్నట్టు. ఇలా చక్కగా బకరవడ చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నూనె కూడా వేడైపోయింది కాబట్టి ఇలా మనం ప్రెస్ చేసుకున్న వడళ్ళు డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా నేను బకరవడ నూనెలో వేసేసాను. చక్కగా వేగుతుంది. మనం చక్కగా బకరవడలను నూనెలో వేసేసాము. చూసారా ఎంత బాగా వేగిపోయాయో, చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వాటిని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా సాయంత్రం పూట పిల్లలకు కొంచెం కొత్తగా చాలా రుచికరంగా ఇవి తయారు చేసి పెట్టచ్చు.
ఓకే, మొత్తానికి బకర్వడ మహారాష్ట్ర స్పెషల్ స్నాక్ అమృతం కార్యక్రమం ద్వారా మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది. తప్పకుండా నేర్చుకోండి. మరి బకర్వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బకర్వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పసుపు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు, నువ్వులు కొద్దిగా, సోంపు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు. బకరవడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, గోధుమ పిండి, పసుపు, ఉప్పు, కాస్త నూనె, సరిపడా నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు, కొంచెం సోంపు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, కాస్త కారం వేసి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న శనగపిండి, గోధుమ పిండి ముద్దను చపాతీలాగా ఒత్తుకోవాలి. తర్వాత ఆ చపాతీపై చింతపండు గుజ్జు రాసుకోవాలి. దానిపైన ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి ఆ మసాలా పొడిని కూడా వేసుకొని రోల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్రాల్లాగా ఒత్తుకొని ముందుగా వేడి చేసుకొని పెట్టుకున్న వేడి నూనెలో వేసి కొద్దిసేపు వేయించుకొని చివరిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కరకరలాడే రుచికరమైన బకర్వాడ రెడీ.